చాలా మంది ఏమంటారంటే బంగారు నగలు వేయకూడదంటే వేయకూడదని బోధిస్తారా? తప్పు. బంగారు నగలు వేయకూడదన్నది పాత నిబంధన, వెయ్యవచ్చనేది కొత్త నిబంధన. కానీ అవసరమైతే పాత నిబంధనలో కిలోలు బంగారం ఉండే, వాళ్ళ చేతుల కాళ్ళు మెడలోనే తీసిస్తే బంగారు బొమ్మ వచ్చినాయి. ఇప్పుడు మీ మెడల్లోనే అన్ని తీసిస్తే బంగారు బొమ్మలు వస్తాయండి. ఇటు నుంచి దోచుకొని వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు మెడల్లో నగలు ఉండొద్దు తీసి ఇక్కడ దాన్ని పట్టుకొచ్చి మీరు నగలేస్తే పరలోకం పోరు అంటే తప్పుడు ఉపదేశం. ఈ బెందకోసే బోధన అంతా కూడా బయట అలంకారం సంబంధించిన సౌందర్యం సంబంధించిన బోధనే బోధిస్తుంటారు. ఇప్పుడు ఒక చైన్ కూడా వేయకూడదు అంటే ఇండియా దేశంలో ఖాళీ వేయకుండా బయటకు పోతే మిమ్మల్ని వేరే విధంగా అనుకుంటారు. సౌత్ ఇండియా పర్లేదు, నార్త్ ఇండియాలో మీరు నల్ల బూసిన ఉంటాయి అనమాట. అది వేయకుండా మీరు బయట మార్కెట్లో పోయి వచ్చే లోపల 10 మంది మీరు చేయబెట్టేస్తారు. ఎందుకంటే ఈమె భర్త లేని ఆమె. ఆ నల్ల పూసింది అనుకోండి దూరం నుండి అమ్మ అంటారు. అది అక్కడ మర్యాద. ఇండియా ప్రభుత్వంలో ఉన్న మర్యాదను మనం కాపాడుకోవాలంటే దాని తగిన కార్యం మనం చెయ్యాలి.